దేవుని నామమునకు స్తోత్రములు. నాటి ధ్యానాంశము, అతడు ఇనుప దండముతో ఏలును. ప్రకటన గ్రంథం 2:17. జయించువానికి రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఉండును, మరియు అతడు ఇనుప దండముతో ఏలును. క్రొత్త పేరు చెక్కిన రాయిని మన కోసము పరలోకములో సిద్ధపరిచిన ఇంటి ముందు నేము ప్లేటుగా నిలవబెడతానంటున్నాడు. ఎంత ధన్యులమో కదండి మనము. బాధలలో, అవమానంలో నలిగిపోతున్నప్పటికీ దేవుని సేవకులముగా దేవుని కోసము మనం ప్రార్థన చేస్తూ అనేకమైన ఆత్మలు రక్షించడానికి ఆయన సన్నిధిలో మనం మోకరిల్లగలిగితే, ఆ యొక్క ప్రార్థనలను జయించగలిగితే, ఆయనతో అంతం వరకు నమ్మకముగా ఉండగలిగితే జనుల మీద అధికారం ఇచ్చి ఒక ఆధిపత్యము ఇస్తాడట. ఇనుప దండము జయించిన వాని చేతిలో పెడతాడట. అంటే తిరుగులేని ఒక అధికారము. అతడు ఇనుప దండముతో ఏలుతాడు. అతడు మట్టి కుండను పగలకొట్టినట్లు మనుషులను చీల్చివేస్తాడు. జయించు వానికి తిరుగులేని ఆధిపత్యం, అధికారము ఇవ్వబోతున్నాడు. ఈ జయ జీవితముతోనే తెల్లని వస్త్రములు ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు. ఇంతటి ప్రేమను చూపుచున్న దేవునిని జీవితాంతము స్తుతించిన ఆయన రుణము తీర్చుకోలేము. రాతి గుండెలు లాంటి మన ప్రేమను గెలిచి చెరగని జీవ గ్రంథములో మన పేర్లు వ్రాసి ఉంచాడు. గతము చరిత్రగా ఉండిపోతుంది. ఎందరికో చరిత్రలో జీవ గ్రంథంలో పేర్లు చెరిగిపోయినవి. కొందరికి అసలు చరిత్రే లేదు. చెరగని జీవగ్రంథంలో మన పేర్లు లిఖించబడినవి. ఈ వాగ్దానం ఎవరికిచ్చాడు? నీవు జీవించువాడవే కానీ నీవు మృతుడవు. ఇప్పుడు నీ స్థితి ఎలాగుండినప్పటికీ ఓపిక చేసుకొని కొంచెం జాగ్రత్త పడగలిగితే నాతో పాటు సంచరిస్తావు అని సార్దిస్ సంగమునకు చెప్పుచున్నాడు. తండ్రి ఎదుట జయించిన వారి పేర్లు ఒప్పుకుంటాడట. క్రొత్త పేరు చెక్కిన తెల్లరాతిని గూర్చి పరలోకంలో నుండి పడిన రాయి అని తెలుపు పవిత్రతకు, పరిశుద్ధతకు సూచనగా కనబడుచున్నది. నూతన పేరు ఇవ్వబడును. తెల్లని, క్రొత్త అను పదములు ప్రకటనలో ప్రత్యేకంగా వ్రాయబడినవి. పరలోకంలో క్రీస్తుతో కలిసి జీవించుట గొప్ప భాగ్యం కదా. నూతన స్థితికి గుర్తుగా నూతన పేరు ఇవ్వబడును. అబ్రామునకు అబ్రాహాము అని పేరు, యాకోబునకు ఇశ్రాయేలు అని పేరు. యెహోవా నియమింపబడవో క్రొత్త పేరు పెట్టబడును. యెషయా గ్రంథము 62:2. జయించు వానికి వేకో చుక్కను ఇచ్చేదను. ఈ వేకో చుక్క యేసుక్రీస్తే. ప్రవక్తల ఆత్మలకు దేవుడకు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకే తన దూతను పంపెను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆమేన్.